భారత ఉపరాష్ట్రపతిగా ప్రమాణం చేసిన సిపి రాధాకృష్ణన్ దక్షిణ భారత బీజేపీ నేతల్లో కీలకమైన వారు. తమిళనాడు మోదీగా పార్టీలో ఆయనకు పేరుంది. బీజేపీలో అత్యంత విశ్వాసపాత్రుడు, వివాద రహితుడిగా చెప్తారు. 1957 అక్టోబర్ 20న తమిళనాడులోని తిరుప్పూర్లో జన్మించిన సిపి రాధాకృష్ణన్ 16వ ఏట నుంచి ఆర్ఎస్ఎస్ జనసంఘ్లతో కలిసి పనిచేశారు. ఇప్పుడు ఆ అనుభవమే దేశ రెండో అత్యున్నత పదవిని అధిష్ఠించే స్థాయికి తీసుకెళ్లింది. సిపి రాధాకృష్ణన్ 1957 అక్టోబర్ 20న తమిళనాడులోని తిరుప్పూర్లో జన్మించారు. ఆయన పూర్తి పేరు చంద్రాపురం పొన్నుసామి రాధాకృష్ణన్. ఇందులో పొన్నుసామి ఆయన తండ్రి పేరు. బీబీఏ పట్టభద్రుడైన సిపి రాధాకృష్ణన్ కళాశాల రోజుల్లో టేబుల్ టెన్నిస్, అథ్లెట్ గా ఉన్నారు. క్రికెట్, వాలీబాల్ క్రీడలపై అమితాసక్తి కనబరిచేవారు. భారత తొలి ఉపరాష్ట్రపతిగా, రెండో రాష్ట్రపతిగా పనిచేసిన సర్వేపల్లి రాధాకృష్ణన్ స్థాయికి చేరుకోవాలనే కోరికతో ఆయన పేరునే రాధాకృష్ణన్ కు ఆయన తల్లి పెట్టారు. సిపి రాధాకృష్ణన్ 16వ ఏట నుంచి ఆర్ఎస్ఎస్ జనసంఘ్లతో కలిసి పనిచేశారు. కోయంబత్తూర్ లోక్సభ స్థానం నుంచి 1998, 1999 ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు. 2004 నుంచి 2007 వరకు తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా పనిచేశారు. అప్పట్లో 93 రోజుల పాటు తమిళనాడులోని ప్రతి నియోజకవర్గాన్ని చుడుతూ 19,000 కిలోమీటర్ల మేర రథయాత్ర నిర్వహించి నదుల అనుసంధానం, అంటరానితనం, ఉగ్రవాదం నిర్మూలన గురించి ప్రచారం చేపట్టారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో కోయంబత్తూర్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేసిన రాధాకృష్ణన్ 3,89,000 ఓట్లతో రెండో స్థానానికి పరిమితమయ్యారు. 2019 ఎన్నికల్లోనూ కోయంబత్తూర్ స్థానం నుంచి పోటీ చేసిన రాధాకృష్ణన్ ఓటమి పాలయ్యారు. 2023 ఫిబ్రవరి 12న తొలిసారి జార్ఖండ్ గవర్నర్ గా నియమితులయ్యారు. 2024 మార్చి 19న అప్పటి తెలంగాణ గవర్నర్ తమిళైసై సౌందరరాజన్ రాజీనామాతో ఆ మరుసటి రోజు నుంచి తెలంగాణ గవర్నర్ గా, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ గా అదనపు బాధ్యతలు నిర్వర్తించారు. 2024 జూలై 27న మహారాష్ట్ర గవర్నర్ గా బదిలీ అయిన ఆయన ప్రస్తుతం అక్కడే సేవలందిస్తున్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో గెలిచిన ఆయన సర్వేపల్లి రాధాకృష్ణన్, ఆర్ వెంకట్రామన్ల తర్వాత తమిళనాడు నుంచి ఆ పీఠాన్ని అధిష్ఠించిన మూడో వ్యక్తిగా రికార్డులకెక్కారు. సిపి రాధాకృష్ణన్ 1998, 1999లో ఎంపీగా ఉన్న సమయంలో పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ జౌలీ చైర్మన్ గా, పార్లమెంటరీ కమిటీ, పబ్లిక్ సెక్టార్ అండర్ టేకింగ్స్, కన్సల్టేటివ్ కమిటీ, స్టాక్ ఎక్స్చేంజ్ అక్రమాలపై దర్యాప్తునకు సంబంధించిన పార్లమెంటరీ ప్రత్యేక కమిటీలలో సభ్యుడిగా పనిచేశారు. 2004లో పార్లమెంటరీ ప్రతినిధి బృందంలో భాగంగా ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో ప్రసంగించారు. తైవాన్ కు వెళ్లిన మొదటి పార్లమెంటరీ ప్రతినిధి బృందంలోనూ ఆయన సభ్యుడిగా ఉన్నారు. సిపి రాధాకృష్ణన్ 2016 నుంచి 2020 మధ్య కాలంలో కాయిర్ కొబ్బరిపీచు బోర్డు చైర్మన్ గా సేవలందించారు. 2020లో కేరళ భాజపా వ్యవహారాల ఇన్ఛార్జిగా నియమితులై 2022 వరకు పనిచేశారు.